తర్వాత కంట్రోల్ నెస్టెడ్ ఇఫ్. స్ట్రక్చర్స్లోకి వచ్చేటప్పటికి నెస్టెడ్ ఇఫ్, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఒకటి, తర్వాత ఇంకా అంతేనా చెప్పుకుంటా, అంతేగా. అంతే. ఆ, ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. నేను చెప్తూ లూప్ ఒకటి వైల్ చెప్పాను, ఫర్ ఒకటి చెప్పాను. నెక్స్ట్ చూడండి, బ్రేక్ అనే స్టేట్మెంట్ చూడండి. బ్రేక్ పర్పస్ దేనికి అంటే, బ్రేక్ పర్పస్ దేనికి అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లూప్ ఉందనుకోండి. సపోజ్ ఇట్ మై బి ఫర్ లూప్ అవ్వచ్చు, వైల్ లూప్ అవ్వచ్చు, డూ వైల్ సారీ, ఫర్ అవ్వచ్చు, వైల్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద లూప్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ ద లూప్. ఓకే. బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయితే పైథాన్ ఏం చేస్తుంది? ఇట్ స్కిప్స్ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ బ్రేక్ టు ఎండ్ ఆఫ్ ద లూప్. బ్రేక్ నుంచి ఎండ్ ఆఫ్ ద లూప్ వరకు ఉన్న స్టేట్మెంట్లు స్కిప్ అవుతాయి, కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది పర్పస్ ఆఫ్ బ్రేక్. అంటే వెన్ అవర్ బ్రేక్ స్టేట్మెంట్ ఈస్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఎ లూప్, ఇట్ స్కిప్స్ ద స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ద బ్రేక్ అండ్ కంట్రోల్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద లూప్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ద లూప్ నార్మల్లీ. బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయితే బ్రేక్ నుంచి ఎండ్ వరకు ఉన్న స్టేట్మెంట్లు స్కిప్ అవుతాయి, లూప్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు? బ్రేక్ అనేది. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను ఐ ఈక్వల్స్ టు 1 చెప్పాను, వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ప్రింట్ ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇందులో నేను బ్రేక్ వాడలేదు. హౌ మెనీ టైమ్స్ దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్? 10. 10 టైమ్స్. 0 to 9 10 10. టైమ్స్ ఏం ప్రింట్ అవుతుంది? 1 to 9, 1 to 10. ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? 1. 1. 10 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, 11 అయినప్పుడు బయటకు వస్తుంది కదా. ఇప్పుడు హనోక్ అన్నది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? 10 times. రైట్. అలా కాకుండా 5 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత నాకు బయటకు వచ్చేయాలని అనుకున్నాను అనుకోండి. ఓకే. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ కూడా ఏదో ఇద్దాం, అంటే తెలియటం గురించి, ఆ స్కిప్ అవుతుందని తెలియటం గురించి. ఐ వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నాను నేను. ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను? 5 value. ఇప్పుడు ఈ ఐ ఇది కూడా I+1 లోపల ఉండాలి. ఎక్కడ? ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది చూద్దాం. యాక్చువల్గా ఈ బ్రేక్ లేకపోతే హౌ మెనీ టైమ్స్ దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్? 10 times. 10 టైమ్స్. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 1. 1. ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10? ట్రూ ఆర్ ఫాల్స్? Yes. True. ట్రూ. అంటే అవుట్పుట్ వస్తుంది, హనుక్ అని వస్తుంది. Hanuk. తర్వాత ఐ వాల్యూ ఎంత? 2. ఆ, ఇంకా ఇంక్రిమెంట్ చేయలేదు మనం. ఐ వాల్యూ Okay. స్టిల్ Okay. ఎంత ఉంది? 1. 1 ఈజ్ 1. ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్స్? False. ఫాల్స్. సో బ్రేక్ అవ్వదు. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 1. 1. రైట్. అంటే ఫస్ట్ లో హనుక్ 1 వచ్చింది, అవునా? దెన్ యు ఆర్ ఇంక్రిమెంటింగ్ ఐ బై 1. వాట్ ఇస్ ద న్యూ వాల్యూ ఆఫ్ ఐ నౌ? 1. న్యూ 1 plus వాల్యూ. 1, 2. రైట్. 2. సో ఐ వాల్యూ స్టిల్ 1 ఉందండి. 1 + 1 Mm, 2. నా 2. ఎక్కడికి రండి మళ్ళీ. 2 లెస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఎస్. 2. హనుక్ ప్రింట్ అవుతుంది. 2 ఈజ్ ఈక్వల్ టు 5 కాదు. Not it. సో ఐ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? ఐ విల్ బి 2. రైట్. సో 2. ఐ విల్ బి ప్రింటెడ్ యాజ్ 2. దెన్ ఇంక్రిమెంట్ ఐ బై 1. వాట్ ఇస్ ద న్యూ వాల్యూ ఆఫ్ ఐ నౌ? 3. 3. ఈస్ 3 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 10? ఎస్. హనుక్ విల్ బి ప్రింటెడ్. 3 ఈజ్ ఈక్వల్ టు 5? Not it. No. Then I value is 3. In the third iteration, I value is 3. Right? Next. 3 plus 1 4. is 4 less than or is equal to 10? 2. No. Hanok print అయింది. 4 is equal to 5 కాదు.
బ్రేక్ అవ్వదు. ఐ వాల్యూ ఎంత ప్రింట్ అయింది? 4. 4 ప్లస్ 4 1 5 5. 5 లెస్ దాన్ ఈక్వల్ టు 10. ఎస్. ఓకే ఏం ప్రింట్ అయింది? హనుక్. ఐ వాల్యూ ఎంత ఉంది? 5 5. 5 ఈక్వల్ టు 5. 5 అవును ట్రూ. ట్రూ. ట్రూ ఎప్పుడైతే ట్రూ అయిందో బ్రేక్ అంటే ఏమవుతుంది? ఇంకా ఐ ఈక్వల్ టు 1, ఐ ప్లస్ 1 అవ్వవు. ఏమవుతుంది? లూప్ బయటకు వచ్చేసి స్కిప్ చేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఏం ప్రింట్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ఎండ్ ద ఆఫ్ ది లూప్ అని లూప్. వస్తుంది. ఇది అర్థమైందా? మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ ఎస్ సార్. ఓకే. అను వేస్తారు బాలయ్యరామ. ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ రా. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. లెట్ us రన్ దిస్. సేవ్ ఇట్. ఏమొచ్చింది? ఫస్ట్ ఐటరేషన్లో హనుక్ ఐ ఈక్వల్ టు 1. సెకండ్ ఐటరేషన్లో హనుక్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2. థర్డ్ ఐటరేషన్లో హనుక్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3. ఫోర్త్ ఐటరేషన్ హనుక్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4. ఫిఫ్త్ ఐటరేషన్లో ఏమైంది? హానోక్ ప్రింట్ అయింది, తర్వాత ఎండ్ హనుక్ ఆఫ్ ది ప్రింట్ లూప్. అయింది. ఐ ఈజ్ ఈక్వల్ టు 5 ఎందుకు ప్రింట్ అవ్వలేదు? బికాస్ బ్రేక్ అక్కడ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ ఈక్వల్ అయింది అయిపోయింది. కాబట్టి బ్రేక్ నుంచి ఎండ్ ఆఫ్ ద లూప్ వరకు ఉన్న స్టేట్మెంట్ స్కిప్ అయ్యి కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఏం ప్రింట్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ది లూప్. ఇది అర్థమైందా? ఎస్ సార్. మిగతా వాళ్ళు అర్థమైంది సార్. ఓకే. తేజ. ఉమ్, ఎస్ సార్. అలా ఓకే. ఇప్పుడు నాకు చెప్పండి ఇది. ఇప్పుడు నేను సారీ. ఓకే. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సారీ. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అవుట్పుట్ వస్తుంది. ఆంజనేయులు. ఆంజనేయులు చెప్తారా? చెప్తాను సార్. అవుట్పుట్ వస్తుంది. మీ ఆన్సర్ రాంగ్ అయినా నాకు పర్వాలేదు. నో ప్రాబ్లం. ట్రేసింగ్ ఆఫ్ ద ప్రాబ్లం తెలియాలి. చేస్తారు. తేజ. 1 to 4. నో. అనూక్. సార్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఫస్ట్ వైల్ స్టేట్మెంట్లో ఓకే అవుతుంది. 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అక్కడ స్టేట్మెంట్ ఓకే అవుతుంది. తర్వాత కాబట్టి హానోక్ ప్రింట్ లూప్ లోకి అవుతుంది, వెళ్తుంది. రైట్. లూప్లోకి గుడ్. వెళ్తుంది. దెన్ ఇఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ సారీ లెస్ దాన్ ఈక్వల్ టు 5 అక్కడ కూడా ట్రూ అవుతుంది. సో అక్కడ నుండి బ్రేక్ ఇక్కడ అయిపోయి మధ్యలో ఒక స్టేట్మెంట్ ఉంది. ఏమిటది? హానోక్ ప్రింట్ అవుతుంది సార్. ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? వన్ టైం ఒక్కసారి ప్రింట్ అయింది. 1 రైట్. టైం ప్రింట్ అవుతుంది. వెరీ గుడ్. తర్వాత ఇక్కడికి 1 టైం వస్తుంది. ప్రింట్ అయ్యాక మళ్ళీ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళి 1 ఆ, ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఈ స్టేట్మెంట్ ఓకే అయిన తర్వాత బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిపోయి ఇంకా ప్రింట్ ఐ ఎండ్ ఆఫ్ ది ఈక్వల్స్ లూప్ టు లోకి 1 వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ద లూప్ వస్తుంది. అంటే అవుట్పుట్ అంటే ఏమొస్తుంది? స్కిప్ చేస్తుంది ఇక్కడ స్కిప్ హానోక్. చేస్తుంది. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? అనూక్ హానోక్ వచ్చి ఎండ్ ఆఫ్ ద లూప్ వస్తుంది. లూప్ వస్తుంది. అర్థమైందా? ఎస్. ఆంజనేయులు, రామ్, తేజ సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. చూడండి. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 1 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ. ట్రూ. ఇక్కడ ఏమొచ్చాను? ప్రింట్ ఏమని ఇచ్చాను? హనుక్. హానోక్ హనుక్ ప్రింట్ అయింది. ఐ వాల్యూ ఎంత ఫస్ట్? 1 1 లెస్ వన్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ. ట్రూ. సో బ్రేక్ అవుతుంది. బ్రేక్ అంటే లూప్ బయటకు వచ్చేసి ఏమొస్తుంది? ఎండ్ ఆఫ్ ద లూప్. ఏమొచ్చింది? హానోక్ హనుక్ ఎండ్ ఆఫ్ ద లూప్. ఫాలో అయ్యారా అందరూ? ఆంజనేయులు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి మళ్ళీ.
మీరు పేపర్ తీసుకుని నోట్బుక్ తీసుకుని ట్రేస్ చేయండి ప్రాబ్లం. ప్రోగ్రామ్ చూసి ఎప్పుడు అవుట్పుట్ చెప్పకూడదు. ఓకే, లైన్ బై లైన్ ట్రేస్ చేయటం రావాలి, అప్పుడే కోడింగ్ అనేది వస్తుంది. ఎనీబడి చెప్తారా? సార్ ఎస్ అనుక్. సో మన ఫస్ట్ ఐ వాల్యూ 1 కాబట్టి ఎస్, 1 ఈజ్ లెస్ నాకు దాన్ లైన్ ఆర్ బై ఈక్వల్ లైన్ టు ట్రేస్ చేసి చెప్పండి అనుక్. యా ఫస్ట్ ఐ ఐ ఎంత ఉంది? మనకి 1 ఉంది ఐ వాల్యూ. తర్వాత రైట్. వైల్ లూప్ ఈ లోకి వెళ్తుంది. కండిషన్ ట్రూ వైల్ ఆ లూప్ లో ఫాల్స్? కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి ఏం ప్రింట్ అయింది? హార్నూక్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి ప్రింట్ ఇక్కడ అయిన అవుట్పుట్, 1 సెకండ్, ఇక్కడ అవుట్పుట్ రాదు. ఓకే, ఓకే సార్ అనుక్ ఫస్ట్ ఐటరేషన్ లో అనుక్ వచ్చింది. ప్రింట్ ఫస్ట్ అయింది. ఐ వాల్యూ ఎంత? తర్వాత 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అనేది ఇక్కడ ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ ఈ కాబట్టి బ్రేక్ అవ్వదు. ఓకే, బ్రేక్ అవ్వదు, ఇక్కడ కిందకి ఇంకా వెళ్తుంది. లూప్ లో స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏమిటా స్టేట్మెంట్స్? ప్రింట్ ఐ ఐ కమ ఈక్వల్స్ ఐ టు 1 1 అంటే ఐ ఈక్వల్స్ టు ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? 1 అవుతుంది. ఇది ఇక్కడ ఫస్ట్ ఐటరేషన్ లో. దెన్ ఐ వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ 2 అవుతుంది? అవుతుంది. 2 అవుతుంది. మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ పైన వైల్ లూప్ లోకి వెళ్ళాలి. కండిషన్ దగ్గరికి రావాలి. 2 లెస్ యా దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూ. ట్రూ కాబట్టి ఏం ప్రింట్ మళ్ళీ అయింది? హార్నూక్ ప్రింట్ అవుతుంది. వైట్. నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ 2 ఉంది. 2 గ్రేటర్ దాన్ 2 ఆర్ ఈక్వల్స్ టు 5. ఫాల్స్ అవుతుంది. ఫాల్స్. ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు 2 ప్రింట్ అవుతుంది. ఐ ఈక్వల్ టు నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. 2 3 ప్లస్ 1 ఎంత? 3. 3 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. ట్రూ. ట్రూ. ఏం ప్రింట్ అవుతుంది మళ్ళీ? హార్నూక్ నెక్స్ట్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఫాల్స్ కాదు, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చెప్పాలి? 3 3. గుడ్. నెక్స్ట్ 3 ప్లస్ 1. 4 ఇక్కడ 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. ట్రూ. ట్రూ. ఏం ప్రింట్ అయింది ఫోర్త్ ఐటరేషన్ లో హార్నూక్ కూడా? హార్నూక్ ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు 4 గ్రేటర్ దాన్ ఐ ఆర్ ఈక్వల్స్ టు 5. కాదు. సో ఫాల్స్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 4 మనకి? 4. 4 ప్లస్ 1 ఎంత? 5. 5 5 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10. ట్రూ. ట్రూ. ఏం ప్రింట్ అయింది ఫిఫ్త్ ఐటరేషన్ లో? హార్నూక్ హార్నూక్. తర్వాత 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ట్రూ. ట్రూ అంటే బ్రేక్. బ్రేక్ బ్రేక్ అంటే అవుతుంది. బయటకు వచ్చేసి ఏమైనా ఎండ్ ఆఫ్ ది వస్తుంది? లూప్. ఎండ్ ఆఫ్ ది లూప్. ఇలా వస్తుంది. అర్థమైందా మిగతా వాళ్ళు? ఆంజనేయులు ఎస్ సార్, అర్థమైంది సార్. ఇప్పుడు ఆగండి, ఇంకా నాకు ఇంకోటి చెప్పాలి. ఇది రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఎప్పుడూ ప్రోగ్రామ్ చూసి చెప్పకూడదు, లైన్ బై లైన్ ట్రేస్ చేయాలి. ఓకే, ఇగో ఫస్ట్ ఐటరేషన్ లో అనోక్ 1, సెకండ్ ఐటరేషన్ లో అనోక్ 2, థర్డ్ ఐటరేషన్ లో అనోక్ 3, ఫోర్త్ ఐటరేషన్ లో అనోక్ 4, ఫిఫ్త్ ఐటరేషన్ లో అనోక్ వచ్చింది. ఐ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చి రాదు. ఇంకా ఏం చేద్దా? బ్రేక్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చాక ఏం ప్రింట్ అవుతుంది? ఎండ్ అవుతుంది. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు బ్రేక్ కంఫర్టబులే కదా? బ్రేక్ అర్థమైంది కదా? ఎస్ సార్. బ్రేక్ వైల్ లూప్ లోనే కాదు, ఏ లూప్ లో వాడచ్చు? ఫర్ లూప్ లో కూడా వాడచ్చు. ఓకే, అదో ఎగ్జాంపుల్ చెప్పనా? చూడండి. ఓకే సార్. 1, 11 అంటే ఎన్నిసార్లు వస్తుంది మనకి? 10 టైమ్స్. వెరీ గుడ్. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 5, నేనేం రాస్తున్నాను ఇక్కడ? బ్రేక్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఇక్కడ ఏం రాయాలి? ఎండ్ ఆఫ్ ద లూప్. ఇది అర్థమైందా? ఎస్ సార్. సారీ, అక్కడ ప్రింట్ అయ్యి రాయలేదా నేను? ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ ఏ రాయలేదు మనం. ప్రింట్ ఐ కమ ఐ. ఓకే, ఐ కొటేషన్ లో ఉండాలి. ఓకే, సార్ మనం ఆల్రెడీ రేంజ్ ఇచ్చాం కదా, ఎందుకు I+1 రాయాలా మళ్ళీ బ్రేక్ రాయక్క స్టేట్మెంట్ తర్వాత? రాయక్కర్లేదు. రాయక్కర్లేదు. ఐదు కూడా I+1 రాయక్కర్లేదు.
ఆటోమేటిక్గా ఐ వాల్యూ తీసుకుంటుంది రేంజ్లో. అసలు ఈ ఐ ఈజ్ కూడా I+1 వాల్యూ అసలు కన్సిడరే చేయదు. రేంజ్ అన్నప్పుడు వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మనకి 1 to 10 తీసుకుంటుంది. ఇంకా ఈ ఇంపాక్ట్ ఉండదు ఐ మీద. ఓకే, ఇది చూడండి. అను ఐ ఈజ్ ఈక్వల్స్ టు Yes. 1, అనూప్ ఐ ఈజ్ ఈక్వల్ I టు is 2, equals to 2. Anu. ఐ ఈజ్ ఈక్వల్ టు 3, ఐ ఈజ్ ఈక్వల్ టు 4, ఐ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. 1 సెకండ్. వన్ సెకండ్. ఓకే సార్. ఇది అర్థమైందా? ఇది ఇప్పుడు నాకు నెక్స్ట్ చెప్పండి. ఇది సో బ్రేక్ కంఫర్టబులే కదా? Yes, sir. ఓకే, నెక్స్ట్ చూడండి. కంటిన్యూ. కంటిన్యూ చెప్పినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. సపోజ్ ఇదేదో బిగినింగ్ ఆఫ్ ద లూప్, ఇది ఎండ్ ఆఫ్ ద లూప్. అది ఫర్ అవ్వచ్చు, వైల్ అవ్వచ్చు, అదే ఫర్ అవ్వచ్చు, వైల్ అవ్వచ్చు. కంటిన్యూ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయితే కంటిన్యూ నుంచి ఎండ్ వరకు ఉన్న స్టేట్మెంట్లు స్కిప్ అయి కంటిన్యూ బిగినింగ్ ఆఫ్ ద లూప్కి వెళ్తుంది. ఏమవుతుంది? బ్రేక్ అంటే లూప్ బయటకు వస్తుంది, కంటిన్యూ అయితే ఎక్కడికి వెళ్తుంది? కంటిన్యూ అంటే మళ్ళీ ఎక్కడికి స్టార్టింగ్ వెళ్తుంది? కు వెళ్తుంది, బిగిన్ కి వెళ్తుంది. బిగినింగ్ ఆఫ్ ద లూప్, నాట్ బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. వన్ కామా సిక్స్ చెప్పాను, ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది అవుట్పుట్? ఫస్ట్ చూడండి, ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫర్గట్ అబౌట్ ఇన్నర్ స్టేట్మెంట్స్. ఇన్నర్ 5 స్టేట్మెంట్స్ ఆఫ్ ద times. లూప్ 5 టైమ్స్. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత టైం చేస్తుంది? 1. 1. ఏం ప్రింట్ అవుతుంది? హనుక్. Anu. ఐ వాల్యూ 1.
1 ఈక్వల్ టు 3 నో నో, కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 1 1. అంటే ఇన్ ద ఫస్ట్ ఐటరేషన్ వాట్ ఇస్ అవుట్పుట్? అనూక్ అండ్ I ఈక్వల్స్ టు 1. దెన్ వాట్ ఇస్ ద న్యూ వాల్యూ ఆఫ్ I? 2 2. ఈసారి ఏం ప్రింట్ అవుతుంది? అనూక్ ఆన్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్. సో కంటిన్యూ అవ్వదు. సో ఐ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? I ఈక్వల్స్ టు 2 వస్తుంది. 2 థర్డ్ ఐటరేషన్ లో అనూక్ ప్రింట్ అవుతుంది. ఆన్ 3 3 ఈజ్ ఈక్వల్ టు 3. కంటిన్యూ అంటే ఎక్కడికి కంటిన్యూ వెళ్తుంది? అండ్ మళ్ళీ స్టార్టింగ్ లూప్ స్టార్టింగ్ వెళ్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ తీసుకుంటుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3 కాదు, ఎంత తీసుకుంటుంది నెక్స్ట్ వాల్యూ? 4 4. ఈసారి ఏం వస్తుంది మనకి? ఆనోక్ అనూక్ ఐ వాల్యూ 4. 4 ఈజ్ ఈక్వల్ టు 3 కాదు. నాట్ సో ఈక్వల్ ఐ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? 4. నెక్స్ట్ ఫైనల్ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 5. అనూక్ 5 5 ఈజ్ ఈక్వల్ టు 3 కాదు, ఏం నాట్ వస్తుంది? ఈక్వల్ 5. 5 ఫైనల్ గా వచ్చి ఏం ప్రింట్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది లూప్. అంటే థర్డ్ ఐటరేషన్ లో ఏమైంది? కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, అవునా? yes కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయితే ఎక్కడికి వెళ్తుంది? బిగినింగ్ ఆఫ్ ద లూప్ కి వెళ్తుంది. బిగినింగ్ ఆఫ్ ది లూప్. అంటే కంటిన్యూ నుంచి ఎండ్ ఆఫ్ ద లూప్ వరకు ఉన్న స్టేట్మెంట్లు స్కిప్ అయి బిగినింగ్ ఆఫ్ ద లూప్ కి వెళ్తుంది. ఎందులో ఇది? కంటిన్యూ. కంటిన్యూ ఇది రన్ చేద్దాం. మిగతా వాళ్ళు ఫాలో అయ్యారా? తేజ, రామ్, ఓకే, ఆంజనేయులు, ఓకే సార్. ఓకే. ఏమొచ్చింది మనకి? అనూక్ 1, అనూక్ 2. థర్డ్ ఐటరేషన్ లో I ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందా? రాలేదు. రాలేదు, బికాస్ కంటిన్యూ వల్ల. 4, 5 ఐటరేషన్ లో I వాల్యూ 4, I వాల్యూ 5. ఫైనల్ గా మనకి ఏమొచ్చింది? ఎండ్ ఆఫ్ ది లూప్. ఇది అర్థమైందా? yes మిగతా వాళ్ళు ఆంజనేయులు, తేజ, ఎస్తర్. ఎస్ సార్. సార్ ఒకసారి కోడ్లోకి వెళ్ళరా ఒకసారి? ఓకే, చెప్పండి. ఇఫ్ నేను ఆ ప్రింట్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ లో కాకుండా ఇంకొంచెం అక్కడ స్పేస్ తీసేస్తే కూడా అవుతుంది కదా? ఎక్కడ? అక్కడ అంటే అక్కడ నేను స్పేస్ తీసేసి బయటగా ఇఫ్ లూప్ లో కాకుండా బయట పెట్టేశాను. ఇక్కడ అలా అవదు. ఎప్పుడైతే ఇఫ్ లో కాకుండా ఇది ఫర్ బయటకు, ఫర్ లైన్ లో ఏ కాలంలో ఉంది? ఫర్ ఫర్ కాలంలో ఉంది. సో ఈ లూప్ అయిపోయాక I ఈజ్ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. అంటే I వాల్యూ 5 అయినప్పుడు బయటకు వస్తుంది కదా. సో I 5 ప్రింట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద లూప్ వస్తుంది. ఓకే. అంటే ఇది ఇప్పుడు ఈ ప్రింట్ అనేది ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ లోదేనా? కాదు, కాదు కదా, లూప్ లోది. లూప్ లోది. ఓకే, ఫర్ లూప్ లోది. ఎస్, ఓకే, అదే ఫర్, క్లారిఫై కోసం వాళ్ళ. అది ఫర్ లూప్ లోది, అంతే తప్ప ఇఫ్ లోది కాదు. ఓకే, ఇక్కడ ఇది అర్థమైందా మిగతా వాళ్ళు? ఎస్ ఎస్ ఓకే, సార్. ఇప్పుడు నాకు చెప్పండి, I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కంటిన్యూ అని చెప్పాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రేసెస్ చెప్పండి. ఫస్ట్ హానోక్ వస్తుంది సార్. రైట్, మీరు అవుట్పుట్ ట్రేస్ చేయడం రావాలి. ఐ వాల్యూ ఎంత ఉంటుంది? ఇది మనం 1 1 2 6 ఇచ్చాం. ఎన్నిసార్లు అవుతుంది? 5 టైమ్స్ అవుతుంది. రైట్, ఐ స్టార్ట్స్ విత్ 1. 1 ఏం ప్రింట్ అవుతుంది? అనొక్ హానోక్ 1. I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఐ వాల్యూ ఫాల్స్ ఎంత? 1. ఫాల్స్. 1 సో కంటిన్యూ అవ్వదు. ఏమొచ్చింది? I ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ అంటే 1 ఫస్ట్ ఐటరేషన్ లో మనకి ఏమొచ్చింది? అవుట్పుట్ ఏమొచ్చింది? హానోక్ అనోక్ I I ఈక్వల్స్ is టు equals to 1 1. సెకండ్ ఐటరేషన్ హానోక్ హనోక్ వస్తుంది, రైట్? హానోక్ I is equals to 2 ఏం చేత? 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాదు. నెక్స్ట్ కాదు థర్డ్ ఐటరేషన్ లో ఏమవుతుంది? హానోక్ వెయిట్, హనోక్. ఓకే, వాట్ అబౌట్ I? I 3
3 గ్రేటర్ ఇప్పుడు దాన్ ఈక్వల్ ఆర్ ఈక్వల్ అవుతుంది. టు 3 ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ. కాబట్టి ఏమవుతుంది? కంటిన్యూ. కంటిన్యూ. మళ్ళీ ఇప్పుడు ఐ పైకి వాల్యూ ఏ వెళ్తుంది. వాల్యూ తీసుకుంటుంది? 4. 4 తీసుకుంటుంది. 4లో ఫోర్త్ హానోక్. ఐటరేషన్ లో ఏమొస్తుంది? హానోక్. హానోక్. తర్వాత 4 I is గ్రేటర్ దాన్ ఆర్ equals to ఈక్వల్ టు 3 ట్రూ కదా. కంటిన్యూ అంటే true. ఎక్కడికి వెళ్తుంది? ఐ వాల్యూ I value 5. 5. 5. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? హానోక్. No. హానోక్. No. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎస్. Yes. కంటిన్యూ పైకి వెళ్ళిపోతుంది. ఈ లూప్ 6 అయినప్పుడు బయటకు వచ్చేస్తాం అంతే కదా. అప్పుడు ఏమొస్తుంది మనకి? End of the loop. అదే. ఇది అర్థమైందా? Yes, sir. ఫాలో సార్ అయ్యారా? సార్ ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వండి. అనూప్ వెయిట్ చేయి ఒకసారి, నువ్వు మాట్లాడదు. Okay, sir. ఓకే. గ్రేటర్ దాన్ యూజ్ చేయండి సార్, సరిపోతుంది అంతే. చెప్తా వెయిట్. మారుద్దాం కండిషన్స్. రిలేషనల్ ఆపరేటర్స్ కూడా రావాలి కదా. ఓకే. ఇప్పుడు చెప్పండి అది వేస్తారు. రామ్, ఆంజనేయులు. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? I is equal to 1. ఫస్ట్ వెరీ గుడ్. First ట్రేస్ value. చేసి నాకు చెప్పండి ఏమొచ్చింది. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకుంటుంది? 1. ఇక్కడ ఏం ప్రింట్ 1. చేశాను? Rajesh. Rajesh. వెయిట్ నేను రాస్తా. రాజేష్. ఐ వాల్యూ ఎంత? 1. 1. ఈ కండిషన్ ఏమవుతుంది? Equals to 3. అక్కడ ఈక్వల్ టు రాశానా, నాట్ ఈక్వల్ టు 3 రాశానా? Not equal to. అంటే 1 నాట్ ఈక్వల్ టు 3 ట్రూ ఆ ఫాల్సా? False. 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 1 నాట్ ఈక్వల్స్ టు 3 ట్రూయే కదా. ట్రూ. Yes, sir. True. ట్రూ True, అయితే sir. ఏమవుతుంది మనకి? కంటిన్యూ పైకి వెళ్ళిపోతుంది. Continue. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2. అవునా? 2. 2 సెకండ్ ఐటరేషన్ లో ఏమొస్తుంది మనకి? Rajesh. రాజేష్. 2 నాట్ ఈక్వల్ టు 3 కదా. అవును. కంటిన్యూ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోతుంది పైన కదా. అప్పుడు ఏమొస్తుంది మనకి? 3. Rajesh. I equals to 3 Rajesh. ఇప్పుడు ఐ వాల్యూ 3 అయింది కదా. 3 నాట్ ఈక్వల్ టు 3 ఏమైంది కండిషన్? ఫాల్స్. False. కాబట్టి ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకి? I value సారీ 3. త్రీ ఐ వాల్యూ 3 అయినప్పుడు 3 నాట్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫాల్స్. ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3. మళ్ళీ పైకి వెళ్ళండి. ఐ వాల్యూ ఎంత దిస్ టైం? 3. 1 3 1 అయిపోయింది కదా. 1 4 సి 3 అయిపోయింది. ఎక్కడికి వస్తుంది మనకి? 4. 4 ఫోర్త్ ఐటరేషన్ లో వస్తుంది మనకి? Rajesh. రాజేష్. 4 నాట్ ఈక్వల్ టు 3 ట్రూ ఆ ఫాల్సా? 2. 4 నాట్ ఈక్వల్ టు 3 ట్రూ. కంటిన్యూ అంటే పైకి వెళ్ళిపోతుంది. సో అవును. Rajesh. అవునా? ఫిఫ్త్ 5 ఐటరేషన్స్ అయిపోయినాయి. ఓకే. ఏమొచ్చింది మనకి? ఎండ్ ఆఫ్ ద లూప్. ఇది అర్థమైందా? Yes, sir. మిగతా వాళ్ళు ఆంజనేయులు సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఒక్కసారి ప్రోగ్రామ్. ఓకే. సార్ ఫస్ట్ రాజేష్ ప్రింట్ అయిన తర్వాత ఓకే. అక్కడ ఈక్వల్ కాదు కదా సార్. సో అక్కడ ఫాల్స్ అవుతుంది, కింద ప్రింట్కి వెళ్తుంది కదా సార్. అప్పుడు I is equals to 1 అవుతుంది ఎస్. కదా సార్. ఐ వాల్యూ ఎంత? 1. 1 ఈక్వల్ టు 3 నాట్ ఈక్వల్ టు 3? నాట్ ఈక్వల్ టు 3. అంటే ట్రూ ఆ ఫాల్స్? ఇక్కడ నువ్వు ఫాల్స్. ఈక్వల్ టు రాయలేదు. ఏది రాసావు? Not. నాట్ ఈక్వల్ టు. అంటే 1 నాట్ ఈక్వల్ టు 3 ట్రూ ఆ ఫాల్సా? ఓకే ఓకే, ట్రూ ట్రూ ట్రూ. ట్రూ. కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు కాదు. అర్థమైందా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఏమైంది? ఈ ప్రింట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? 1 సెకండ్.
ఏమొచ్చింది మనకి? ఒక్క థర్డ్ ఐటరేషన్ లో మాత్రమే I ఈజ్ ఈక్వల్ టు 3 అని వచ్చింది. రిమైనింగ్ కేసెస్ లో రాదు. ఇది అర్థమైందా? ఎస్ సార్. సో బ్రేక్ కంటిన్యూ కంఫర్టబుల్ ఏనా? బ్రేక్ కంటిన్యూ కంఫర్టబుల్ ఏనా? ఓకే సార్. ముందరగా వెళ్ళొచ్చా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? ఓకే సార్. లాస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంది నెక్స్ట్ అని, అదేమిటో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను n వాల్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను n వాల్యూ రీడ్ చేశాను. n గ్రేటర్ దాన్ 10 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? n ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని ప్రింట్ అవ్వాలి. అదర్వైజ్ స్టేట్మెంట్ ఏమీ లేదు ఎగ్జిక్యూట్ చేయటానికి, ఇజంట్ ఇట్? బయటకు వచ్చేసి ఇఫ్ తర్వాత ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సపోజ్ నేను n 20 ఇచ్చాను అనుకోండి, 20 గ్రేటర్ దాన్ 10 ఎస్. ఏమొస్తుంది మనకి? n ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని వస్తుంది కదా. బయటకు వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని వస్తుంది. ఎప్పుడు? వెన్ n ఈజ్ గ్రేటర్ దాన్ 10. సపోజ్ n వాల్యూ ఇస్ 9. ఈజ్ 9 గ్రేటర్ దాన్ 10? నో. ఇప్పుడు నేను ఏమి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు, రైట్? బయటకు వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని వస్తుంది. బట్ ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఒకటి రాసుకుంటాను. ఏమిటి? సపోజ్ ఐ వాంట్ టు పుట్ ఎల్స్, బట్ దెర్ ఇస్ నో స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇన్ దట్ కేస్ జస్ట్ యూజ్ ద వర్డ్ పాస్. పాస్. ఇట్ డస్ నథింగ్. ఫాలో అవుతున్నారా? మీరు పాస్ పెట్టకపోయినా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ హియర్ ఇట్ మెయింటైన్స్ ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్. ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుంది. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ దెర్ ఈస్ నో స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇన్ దట్ కేస్ జస్ట్ ఐ కెన్ యూస్ పాస్. ఏ స్టేట్మెంట్ వాడచ్చు పైథాన్ లో? పాస్. ఓకే. పాస్ అనే స్టేట్మెంట్ రాయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తాను. ఆ ఫంక్షన్ లో స్టేట్మెంట్స్ ఏమీ లేవు ఎగ్జిక్యూట్ చేయడానికి. బట్ ఐ కాంట్ లీవ్ ద ఫంక్షన్ ఎలోన్. ఇన్ దట్ కేస్ ఐ కెన్ యూస్ పాస్. పాస్ అనే స్టేట్మెంట్ వాడచ్చు. అర్థమైందా? పాస్ అనేది దేనికి? పాస్ అనేది దేనికి చెప్పండి? ఒకవేళ స్టేట్మెంట్ ఎక్కువ ఏం లేదు. తర్వాత స్టేట్మెంట్ లూప్ లేనప్పుడు. కానీ, సపోజ్ లూప్ లో స్టేట్మెంట్ ఏమి ఎగ్జిక్యూట్ చేయడానికి లేవనుకోండి. ఇన్ దట్ కేస్ మీరు అబ్రప్ట్ గా వదిలేక్కర్లేదు. అక్కడ ఏ స్టేట్మెంట్ వాడతారు? పాస్. పాస్ అనే స్టేట్మెంట్ వాడతారు. ఓకే, ఇది నేను కొన్ని ఫంక్షన్స్ లో వాడి చూపెడతాను. ఎక్కడ ఫంక్షన్స్ వచ్చినప్పుడు చూపెడతాను. ఏది? ఈ పాస్ అనే స్టేట్మెంట్ ఎలా రాస్తారు. ఓకే, జస్ట్ ఇది పెద్ద ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది కాదు. తర్వాత నెస్టెడ్ ఫంక్షన్స్, సారీ నెస్టెడ్ లూప్స్ అని ఉన్నాయి. ఇవి అర్థమైతే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. ఈ ఫాలో అయ్యారా? మనం ఏమేం చెప్పుకున్నాం? కంట్రోల్ స్ట్రక్చర్స్, ఇఫ్ ఎల్స్ ఒకటి, నెస్టెడ్ ఇఫ్ ఒకటి, ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ ఒకటి, తర్వాత లూప్స్ లో వైల్ లూప్ ఒకటి, ఫర్ లూప్ ఒకటి, తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అదే బ్రేక్ ఒకటి, కంటిన్యూ ఒకటి, కంటిన్యూ. పాస్ ఒకటి. పాస్. ఓకే, నెక్స్ట్ మీరు నెస్టెడ్ లూప్స్ అని ఉంటాయి. ఇది కూడా రావాలి, అది చెప్తున్నాను చూడండి. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. తేజ, ఆంజనేయులు, ఇంకా ఏం లేదు సార్. ఎస్. అర్థమైందా? డౌట్ ఏం లేదు కదా? తర్వాత చేస్తారు. ఓకే. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి. మీరు జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. ప్రోగ్రామ్ చూసి కన్క్లూజన్కి ఏం రావద్దు.
ఏమొస్తుంది అవుట్పుట్? చెప్పు సార్. తేజ ఒకసారి మిగతా వాళ్ళు అడుగుదాం. ఆంజనేయులు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 ఫస్ట్ 2 3 సార్. ఐ వాల్యూ 1 2 3. ఇక్కడ ఎన్ని వాల్యూలు ప్రింట్ చేసాం? ఐ జే. అంటే ఐ ఒకటే ప్రింట్ అవుతా, జే ప్రింట్ నో అవుదా? సార్, జే కూడా ప్రింట్ అవుతుంది. ఎంత ప్రింట్ అవుతుంది? ఐ వాల్యూ 1, జే వాల్యూ 1. ఆ తర్వాత ఇగో మీ ఆన్సర్ రాంగ్ అయినా ఏమీ నష్టం లేదు, చెప్పండి. కమాన్ ఆన్సర్ ఇట్. 99.99% ఇది ఏమనిపిస్తుందో తెలుసునా చూడగానే? 1 1 2 2 2 3 2 3 3 3. అనిపిస్తుంది. దట్ ఈస్ ఎస్ సార్. రాంగ్. ఓకే, ఇది చూడండి. మీరు ఇది నెస్టెడ్ లూప్ లో అనుకు ఆన్సర్ చేస్తావా? సార్ ఉమ్, సేమ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, జే ఈజ్ ఆ, ఈక్వల్ టు 1, ఐ ఈజ్ ఆ. ఈక్వల్స్ టు 2, జే ఈజ్ ఈక్వల్స్ టు 2 అంతే సార్. నో 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 కాదా రాంగ్. సార్? ఆంజనేయులు ఐ ఈక్వల్స్ టు 1 2 3 సార్. జే ఉమ్, ఈక్వల్స్ టు 1 2 3. అదే అంటే ఇప్పుడు ఇక్కడ ఇగో ఐ మనం జే ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో రెండు ప్రింట్ చేసామా, ఒకటే ప్రింట్ చేస్తున్నామా? 2 ప్రింట్ చేస్తాం సార్. రెండు వాల్యూస్ చెప్పాలా, ఒక వాల్యూ చెప్పాలా? 2 వాల్యూస్. కాబట్టి ఎలా వస్తాయి? ఐ ఈక్వల్స్ I టు 1 equal 1. to 2, J equal to 1. ఉమ్, I equal to 1, J equal to 1 సార్. ఉమ్. అంటే మళ్ళీ రిపీటెడ్ గా వస్తాయి సార్ అవి. ఎలా? నెక్స్ట్ ఎంత వస్తుంది? I ఈక్వల్ టు 1, ఉమ్, J J ఈక్వల్ equal టు to 2. 2 సార్. ఉమ్. Next I చూడండి. equal to 2, J equal to 1. No, కాదు చూడండి. ఇది అవుటర్ లూప్. ఓకే, Yes. ఇది ఇన్నర్ లూప్. ఓకే, ఫస్ట్ అవుటర్ లూప్ లో ఐ వాల్యూ ఎంత తీసుకుంటుంది? 1 సార్. 1. 1. ఐ 1 అయినప్పుడు జే వాల్యూ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 నుంచి 1 సార్. 1 మళ్ళీ I ఎంత equal అవుతుంది? to 1, J ఈక్వల్ టు 1. 2 సార్. అవుట్పుట్ చెప్పద్దు అసలు. ఐ వాల్యూ 1 అయింది. ఈ లూప్ లో జే అక్కడి నుంచి అటెండ్ చేస్తుంది 1 నుంచి 1 సార్. 2 వరకు. అంటే ఐ 1 అయినప్పుడు జే ఎంత ఉంది? 1 ఒకటి ఉంది, మళ్ళీ జే ఎంత ఉంది? 1 సార్. సారీ 2. 2. అంటే ఈ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇందులో 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అంతే కదా? ఈ లూప్ 1 3 అంటే 1 2 కదా అయ్యేది, 3 రాదు. రేంజ్. ఓకే, సో ఐ వాల్యూ 1, జే వాల్యూ 1. ఐ వాల్యూ స్టిల్ 1 ఉంది, జే జే అవుతుంది 2. 2. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది? 2, జే 2. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1. 1, ఐ 2 J2. J2. మళ్ళీ ఐ ఏమవుతుంది? 3. 3. J1. J1. సార్ 3 సారీ, ఐ అవుతుందా 3 సార్? అవ్వదు. ఎక్కడ వరకు అవ్వదు కదా. వస్తుంది మనకి? J2 ఇది వరకు 2 వస్తుంది. వరకే. వస్తుంది. ఇక్కడ 4 ఇస్తే థర్డ్ ఐటరేషన్ తీసుకుంటాం. ఓకే. ఇది అర్థమైందా? అంటే ఫస్ట్ అవుటర్ లూప్ తీసుకోండి. 1 3 అన్నప్పుడు వాల్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? 1 2. ఫస్ట్ ఐ వాల్యూ అని తీసుకుంటుంది 1. జే వాల్యూ ఎక్కడి నుంచి వేరీ అవుతుంది? 1 నుంచి 1 మళ్ళీ 2 అన్నమాట. అంటే I1 J1, I1 J2. I2 అయినప్పుడు ఏమవుతుంది మనకి? I2 J1. I2 J2. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. మిగతా వాళ్ళు ఆంజనేయులు. అర్థమైంది సార్. ఓకే, తేజ, Yes, sir. హనోక్. ఇక్కడ రేంజ్ లో 3 చెప్పాం కాబట్టి 3 రాదు. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ నెస్టెడ్ లూప్స్ చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎంత వచ్చింది మనకి? ఏమొచ్చింది? I ఈజ్ ఈక్వల్ టు 1,
J is equal to 1. I Or is 1. equal to 1, J is equal to 2, I is equal to 2, J is equal to 1, I is equal to 2. ఇప్పుడు నాకు ఇంకొకటి చెప్పండి. ఇది చెప్పడానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను మీకు. పిరమిడ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఇక్కడ నేను జస్ట్ ఐ మేక్ ఇట్ 5, ఐ మేక్ ఇట్ I+1. ఇది ఒక్కటి చెప్పండి చాలు నాకు. పేపర్ తీసుకోండి, నోట్బుక్ తీసుకోండి, ట్రేస్ చేయండి ప్రాబ్లం. ఐ గివ్ 5 minutes టైం. ఈ లోపల ఎగ్జిక్యూట్ చేయొద్దు, ఓకే? ఎగ్జిక్యూట్ చేయకుండా అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఓకే, ఎవరైనా ట్రై చేస్తారా? తేజ, రామ్, చేస్తారు, చెప్పు. ఎస్, ఫస్ట్ ఐ వాల్యూ నాకు చెప్పండి. ఐ వాల్యూ ఫస్ట్ ఎంత ఉంటుంది? 1. అప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 1. ఐ వాల్యూ, జే వాల్యూ ఎక్కడి నుంచి? ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? 1. 1+1 అంటే 2. 1, 2 అన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఐ 2 అవుతుంది. ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓయ్, ఏం చేత? 2 కదా. 2+1 ఎంత? 3. అంటే 1, 3 అంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 2 టైమ్స్. అంటే ఐ ఏమవుతుంది? 1, జే 1. ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ 3 అయినప్పుడు I3 2 sir. చెప్పాలి. 2 sir. ఓ సారీ, 1 సెకండ్. ఇది ఐ 2, ఇది 3 అయినప్పుడు 2 3 అయినప్పుడు 2 sir. 1. జే ఈక్వల్స్ టు 2. Yes, 3. ఐ 4 అయినప్పుడు సారీ 5 years. ఐ ఈక్వల్స్ టు 3, 4, 4. J జే equal to ఈక్వల్స్ టు 2. 2. ఐ ఈక్వల్స్ టు 4. 4. J equal to Yes. 3. 3. మళ్ళీ I equals to 4. J equals to 4. 5 అయినప్పుడు 5 రాదు సార్. రాదు. ఎందుకు రాదు? అనుక్ Range 5 4. years. ఎండ్ వాల్యూ వచ్చేసింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇది అర్థమైందా? Yes, sir. మిగతా వాళ్ళు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. Hello, sir. It వెరీ is గుడ్. ఇక్కడ తేజ, ఇప్పుడు ఫస్ట్ ఐ ఎంత? 1 sir. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఐ ఇచ్చావా, I+1 ఇచ్చావా? I+1. I+1. ఐ వాల్యూ ఎంత ఉంది? 1 sir. 1+1. 1, 2 అంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 టైం. 1 time. అర్థమైందా? ఇప్పుడు I1, J1. Yes sir. I2 అయినప్పుడు I2 2+1 అంటే 3 కదా. అంటే 2 టైమ్స్. I2 J1, I2 J2. ఓకే తేజ. yes sir. ఇప్పుడు I3 అయినప్పుడు 3+1 అంటే 4. 1 నుంచి 3 అంటే I is equal to 3, J is equal to 1, I is equal to 3, J is equal to 2, I is equal to 3, J is equal to 3. 4 అయినప్పుడు 4+1 ఎంత మనకి? 5 కదా. అంటే 1 నుంచి 4 అంటే I వాల్యూ 4 ఫిక్స్ అయింది, J వాల్యూ 1, 2, 3, 4 అవుతుంది. ఇది అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. ముందరగా ఒకసారి రన్ చేసి చూపెడతాను, చూడండి. ఇవి మీరు కంపల్సరీ రన్ చేయాలి, పేపర్ మీద రాయాలి. ఫస్ట్ ఐటరేషన్, ఈ సెకండ్ది, I3ది, ఓకే, I4ది. అర్థమైందా? Yes sir. ఓకే, ఇది నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రేపు డిస్కస్ చేస్తాను. రేపటి నుంచి నేను 1 hour 30 minutes పైన తీసుకుంటాను. ఆల్మోస్ట్ 1 hour 45 minutes దాకా తీసుకుంటాను. మీరు ఎక్కడ ఆపేయమంటే అక్కడ ఆపుతాను. అర్థమైందా? ఇప్పుడు మీరు అలవాటు అయ్యారు కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ అంటే కొంత థియరీ, కొన్ని ప్రాబ్లమ్స్